లక్కోజ్ కుమారి వ్లాగ్స్ అండి మీ ముందరకు వచ్చేసింది. లైక్లు చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోలు బాగా చూస్తున్నారు కాబట్టి నాకు సబ్స్క్రైబర్లు లైక్లు బాగా చేయొచ్చా ఉండండి. ఓకే, ఈరోజు మనం శివుడి గురించి మాట్లాడుకుందాం. చూసారా, వచ్చేది మహాశివరాత్రి కాబట్టి ఆయన గురించి మనం రెండు ముక్కలు మాట్లాడుకుందాము. ఈ శివరాత్రి దాకా ఏదో ఒకటి మాట్లాడుకుందామండి, ఏదో ఒకటి చెప్తాను నేను మీకు. ఓకే, భారతదేశంలో ఎక్కడా లేని ఇది మాత్రం అరుణాచలంలోనే ఉందండి. ఈయన ప్రత్యేకత ఏంటంటారేమో, ఈయన నిండుగా నగలు ధరిస్తారు. ఏమండి, ఒంటి నిండా చక్కగా నగలు ధరిస్తారు, చక్కగా కిరీటకం పెట్టుకుంటారు, పట్టు వస్త్రాలు ధరిస్తారు. అసలు ఎంతో నిండుగా కనపడతారండి. ఆయన ప్రత్యేకించి చూడాలంటే మనం అరుణాచలంలోనే ప్రత్యేకంగా ఆయన నిజరూప దర్శనం ఎలా చూడాలో అలా చూస్తాం. ప్రతి చోట మనం శివలింగాలకి అభిషేకాలు చేస్తాం, అవి చూస్తాం. ఈయన్ని చూడాలనుకుంటే మనస్ఫూర్తిగా ఆయన అరుణాచలంలోనే ప్రత్యక్షంగా చక్కగా చూడాల్సి వస్తుంది. ఆయన్ని తెలుసండి, ఆయన నిజ స్వరూపం మనం అరుణాచలంలోనే కనపడుతుంది. ఎంత చూసినా కన్నుల విందుగా ఉంటుంది, చూసే కొద్దిగా చూడాలనిపిస్తుంది. అరుణాచలంలో ఆయన అంత నిండుగా ఉంటారండి. ఆ రోజు నగలు ధరిస్తారు, పట్టు వస్త్రాలు ధరిస్తారు, కిరీటకం పెట్టుకుంటారు. అసలు ఆయన ఎంత కన్నుల వైభవంగా ఉంటారనుకుంటున్నారు, చాలా నిండుదనంగా ఉంటారు. ఓకే, నేను ఇది ఇప్పుడు చెప్పాను కదా, మళ్ళీ ఇంకోటి కూడా చెప్తాను ఆయన గురించి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే.